చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. బైబిల్లో స్త్రీల గురించి సేవ, విశ్వాసం, ధైర్యం, ప్రేమ చూపించిన స్త్రీలు చాలామంది ఉన్నారు. కొంతమందిని ముఖ్యమైన వారిని జ్ఞాపకం చేసుకుంది. మరియా యేసు యొక్క తల్లి. లూకా సువార్త 1:38, 46 నుండి 49 వచనాలు చదవద్దండి, నేను చెప్తా ఉంటాను, చూడండి. యేసు యొక్క తల్లి మరియా, యోసేపు యొక్క భార్య. ఈమె దేవుని చిత్తానికి, విధేయతకి లోబడినటువంటిది, చూపించినటువంటి, అలాగే జరుగునుగాక అని కూడా అన్నది ఆమె. ఎలిజబెత్ అని ఈమె కన్నా ముందు కనపడుతుంది మనకి లూకా సువార్తలోనే. మరి 1వ అధ్యాయం 41 నుండి 45 వరకు ఈమె ఆల్రెడీ దేవుని యొక్క మరి ఆత్మచేత గర్భవతి అవుతుంది. విశ్వాసం గల స్త్రీ, పరిశుద్ధాత్మతో నిండుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యోహానుడు, బాప్తిజం ఇచ్చు యోహానుని కన్నటువంటి స్త్రీ. అలాగే దేవాలయంలో దేవునిని సేవిస్తూ యేసును చూసి ఆయన గురించి ప్రకటించినటువంటి స్త్రీ అన్న అనేటువంటి ప్రవక్తి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం దాకా మీకు కనపడుతుంది. 4వ వ్యక్తి మార్త. యేసుని ప్రేమించి ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. ఇది కూడా లూకా సువార్తలోనే 10వ అధ్యాయం 38 నుండి 42 వచనం. అలాగే యోహాను రాసిన సువార్తలో కూడా 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. ఈ మనుషుల గురించి నేను చెప్పేటప్పుడు నేను ఎలాంటి స్త్రీగా ఉన్నాననేది నీవు మనసులో తలంచుకోవాలి. ఆమె సహోదరి అంటే మార్త యొక్క సహోదరి లేదా సోదరి మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. అంటే ఆహారం కన్నా కూడా ఇంటికి దేవుడు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆయన వాక్యం విందాం. కానీ ఈరోజు చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు స్తుతి కొడుకులు, కృతజ్ఞత కొడుకులు పెట్టుకుంటుంటారు. కానీ వాళ్ళంతా అక్కడ ఏం చేస్తుంటారో తెలుసా? ప్రార్థన దగ్గర ఉండరు, వంటలు వండే దగ్గర ఉంటారు. వాక్యం అయిపోయేటప్పుడు వస్తారు వాళ్ళు. ఏంటంటే వంట లేట్ అయింది అయ్యగారు, మళ్ళీ స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయింది. మరి వాక్యం ఏమి విన్నావు అంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాక్యం వినకుండా ఆహారం తినడానికి వచ్చారా? అలాంటప్పుడు కృతజ్ఞత కూడికి ఎందుకు? సినిమాకి వెళ్ళి అక్కడ సినిమా హాల్లో బిస్కెట్లు, పాప్కార్ను, చక్రాలు ఇది తింటా ఉంటే సినిమా ఏం చూస్తా? చూడవు కదా. అలాగే కృతజ్ఞత కూడికి వచ్చి అన్నాల కోసం అని తాపత్రయపెడితే తప్పదు. ముందే వండుకోండి, 7 గంటలకు పెట్టుకో, 7 గంటలకల్లే వండేసుకో, రెడీ చేసి పక్కన పెట్టుకో, రెడీ అయిపోయి వచ్చి కూర్చో ప్రార్థనలో. అలాగే మీ వాళ్ళందరినీ కూడా వచ్చేయమను, అది మంచిది. మరియా చూడండి దేవుని దగ్గర కూర్చొని ఉంది, మార్త ఏమో వంట చేస్తా కూర్చుంది. దేవుడు కోపగించుకున్నట్టుగా కనపడలేదు, కానీ మార్త మార్త నువ్వు ఒకటి మర్చిపోయావు, ఆహారం తినటం ముఖ్యం కాదు, వాక్యము వినటం ముఖ్యము అని చెప్పాడు. కానీ ఏమన్నా మారుతున్నారా జనాలు? మనకు మాదిరి కూడా చూపించారు అక్కడ. అలా ఉండకూడదు, ఇలా ఉండండి అని. అంటే ఒకే కుటుంబంలోని వారు
ఒకళ్ళేమో భోజనాని కోసం తాపత్రయపడితే మరొకరేమో వాక్యం కొరకు తాపత్రయపడతారు. 6వ స్త్రీ సమరయ స్త్రీ. యేసును కలిసిన తర్వాత తన పట్టణంలోని ప్రజలకు అతని గురించి ప్రకటించి 2 రోజులు ఆ ఊర్లో ఉండేటట్టుగా తన వారందరినీ కూడా పిలుచుకొని యాకోబు బావి దగ్గరికి నడిపించింది. పాపాత్మురాలే, వ్యభిచారే, కానీ సువార్తను గ్రామానికి అందించినటువంటి ఒక గొప్ప స్త్రీ. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం దాకా, అలాగే 39వ వచనం నుండి 42వ వచనం దాకా. 7వ స్త్రీ ద్వారకా. ఆమెనే తబితా అని కూడా అంటారు. ద్వారకా అంటే లేడీ అని అర్థం. మంచి క్రియలు, దాన ధర్మాలు మరంతే చేయటంలో ఆమె ప్రసిద్ధి. అలాగే గుడ్డలు కూడా బాగా కుట్టగలిగినటువంటి స్త్రీ. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 36 నుండి 39. చనిపోయింది, కానీ పేతురు ద్వారా ఆమె మరలా బ్రతికింది. అక్కడ ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు. ఈ అమ్మాయి ఎలాంటిది, ఇంకా వివాహం కూడా కాలేదు ఆ అమ్మాయికి. ప్రియులారా, ఆలోచించి 8వ స్త్రీ లూదియా. ప్రభువును నమ్మి తన ఇంటికి అపోస్తలులు అనేటువంటి పౌలుని తన వారిని పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. ఈరోజు ఎంతోమంది వింటున్నారు వాక్యాలు. మా ఇంటికి రెండయ్య గారు ఈ రోజున, ఈ నెలలో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఆతిథ్యం స్వీకరించండి అనేవాడి. ఒక్కసారే వినింది వాక్యం. ఎక్కడ? నదీ తీరాన విని మారు మనసు పొంది తన ఇంటి వారంతా బాప్తీసం తీసుకున్నారు. మరి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె ఇంటికే వెళ్ళారు వాళ్ళు. ఆమె పిలిచింది, మా ఇంటికి రండి. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 14, 15, అలాగే 40వ వచనం. 14, 15లో ఆమె రక్షణ పొందుద్ది ఆ ఇంటి వారంతా. 40వ వచనంలో వారిని ఇంటికి ఆహ్వానించింది. మరి అలాంటి స్త్రీగా ఉన్నావా? మా ఇంటికి సేవకుడే రావద్దు, మేమే ఆతిథ్యం ఎవరికి ఇయ్యం, మాకు కృతజ్ఞత అవసరం లేదు, మాకు ఆశీర్వాదం అవసరం లేదు, మాకు మేలు అవసరం లేదు, కాబట్టి మేము ఎవరిని పిలవం, ఎవరికి ఆతిథ్యం. షూనేమీరాలు దైవ సేవకుడిని పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా గది కట్టించి మంచము, బల్ల, దీపము అన్నీ ఏర్పాటు చేసి, అంటే ఒక రెస్ట్ రూమ్ తయారు చేసి ఆతిథ్యం ఇచ్చింది. ఆమెమి కోరికలు అడగలేదు అతను, కానీ ఆయనే అడిగాడు, ఆమెకి ఏమైనా కావాలేమో అడుగు అని. చూడండి, ఆమె అడగకపోయినా కూడా దైవ సేవకుడు ఆమెకు అడిగి ఇచ్చాడు. 9వ వ్యక్తి అపోస్తల కార్యగ్రంథంలోనే 18వ అధ్యాయం 24 నుండి 26 వచ్చిన. ఇక్కడ ప్రిస్కిల్లా అనేటువంటి అమ్మాయి కనపడుతుంది. తన భర్త కలిపి చదువుతారు అందరూ, అకులా, ప్రిస్కిల్లా అని. ఇక్కడ అమ్మాయి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, స్త్రీల గురించి. పెళ్ళైన అమ్మాయి భర్త అకులాలో కలిసి దేవుని సేవ చేసింది. అపోల్లోకు దేవుని మార్గాన్ని వివరించింది. భార్య ఇసుక్కోలా, భర్త ఇసుక్కోలా. రోమా దేశం నుండి అక్కడ యూదుల్ని తరిమేస్తుంటే అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. ఒకే చోట ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. పిల్లలు లేరా? ఉన్నారు. తర్వాత కనుక మనం చూస్తే బైబిల్లో కనపడదు, కానీ వారు సంఘాన్ని కూడా పెట్టుకున్నారు. భక్తి కలిగినటువంటి వాడు అకుల.
ఇద్దరు కలిసి సేవ చేశారు. ఈ రోజున ఎంతమంది భర్తలు భక్తి కలిగి ఉన్నారు ఆలోచించండి. భార్యాభర్తలు కలిసి ఎవరికన్నా సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఒక మాదిరి కలిగిన స్త్రీ ఫీబే. రోమాపత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు. 16వ అధ్యాయం 1-2. సంఘానికి సేవకురాలుగా, అనేక మందికి సహాయకురాలుగా పౌలు చేత ప్రశంసించబడినటువంటి స్త్రీ. ఈ రోజున ఏ సంఘంలో అయినా నమ్మకమైన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇలాగ మనం చెప్పచ్చు. ఫీబే లాంటి సేవకురాలు, ఫీబే లాంటి సహాయకురాలు ఎవరున్నారండి ఈ రోజున? చాలామంది స్వార్థప్రియులు. బళ్ళో పిల్లలు గంట కొడితే పారిపోయినట్టుగా ఆమెనంటే కనపట్టల జనాలు. మాకేం పనిలే, మందిరం అయిపోయింది, వెళ్ళిపో. మా సమస్య ఇది, లేదా మేము ప్రార్థన చేసుకుంటే ఇలా దర్శనం వచ్చింది, కళ వచ్చింది, వాక్యం వచ్చింది, దాని అర్థం చెప్పయ్యా అడిగేవాళ్ళు లేరు. ఉపవాస ప్రార్థనలు లేవు, మొరపెట్టేది లేదు, కన్నీరు లేదు, పాపక్షమాపణ లేవు, ఒప్పుకోలు ప్రార్థనలు లేవు. ఇంకెక్కడి నుంచి వస్తుంది మనకి ఈ రోజున? దేవుడు అన్నాడు మత్తయి సువార్తలో, నా రాకడ ఎలా ఉంటుంది అంటే నోహు దినాలు వలె ఉంటాయి. నోహు దినాలు ఎలాగున్నాయి? తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకుంటూ వివాహాలు చేసుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారట. అప్పుడు ఏం జరిగింది? జలప్రళయం వచ్చి మొత్తాన్ని చంపేసి. అది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు ఆయన. నేను వచ్చేటప్పుడు ఎలా ఉంటారంటే నోహు దినాలు, ప్రార్థనలు ఉండవు, ఒప్పుకోళ్ళు ఉండవు, నా సన్నిధికి రారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటారు. అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి నాటక రంగానికి వెళ్ళి డ్యాన్సులు వేస్తే ఈ రోజున ఇంట్లోనే కూర్చొని టీవీల ముందో ఫోన్ల దగ్గర కూర్చొని చాలామంది ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం కూడా ఇవ్వకుండా, అంటే ప్రార్థనా సమయం ఇవ్వకుండా పిల్లలతో, భర్తలతో, కుటుంబంతో, టీవీలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దేవుడికి ఎక్కడ ఇచ్చారు సమయం? రోజులో 2.5 గంటలు దేవుడికి ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నారు? ప్రార్థన లేదు, వాక్యం లేదు, పాటలు లేవు, లేదా సాక్ష్యం చెప్పవు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేయవు, ఏదీ లేదు. దేవుని యొక్క ప్రేమలో మొట్టమొదటి మరియ విధేయత కలిగింది, ఎలిజబెత్ విశ్వాసం, దోర్కా మంచి క్రియలు, లూదియా ఆతిథ్యం మరియు సేవ, ప్రిస్కిల్లా బోధ మరియు పరిచర్య, ఫీబే సేవ భావం. దేవుని యొక్క ప్రేమలో ఇలా ఎంతోమంది స్త్రీలు మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో మరి ఇలాంటి మాటలు వింటూ మరి ఆయనలాగా, ఆయన యొక్క నమ్మకం కలిగిన, విశ్వాసం కలిగినటువంటి ఎలిజబెత్ లాగా, ప్రార్థించే స్త్రీ అన్న ప్రవక్తిలాగా, మంచి క్రియలు చేసిన దోర్కాలాగా, ఆతిథ్యం ఇచ్చిన లూదియాలాగా, మరి అలాగే వాక్యాన్ని బోధించి దేవుని వద్దకు నడిపించిన ప్రిస్కిల్లాలాగా, అకుల చేసినట్టు కనపడదు కానీ కలిసే చేశారు ఇద్దరు, కానీ ప్రిస్కిల్లా పేరే ఎక్కువగా కనపడుతుంది. ఫీబీలాగా సేవ చేసేటువంటి వారు మనకి అవసరం. ఈ రోజున ప్రభువులో పడ్డ ప్రయాస వ్యర్థం కాదు. ఎంత ప్రయాసపడతావు ప్రభువులో, దానికి ప్రతిఫలము ఇక్కడ కనపడకపోవచ్చు, కానీ పరలోకంలో నీకు ఒక స్థానం అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి వాక్యం సెలవిస్తోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58
ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి నడుచుకోవాలి. మన జీవితం అలాగ ఉందా, లేదా మనుషుల వైపు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రార్థన జరుగుతున్నా కూడా రాకుండా, ఇంట్లో ఏనాడు కూడా సేవకుని పిలిచి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని అడగకుండా ఎలాంటి స్త్రీగా ఉన్నావు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఆలోచన చేయండి ఒకసారి. ప్రభు ప్రేమను పంచేవారిగా మనము ఉండాలి తప్ప లోక ప్రేమను పంచేవారిగా ఉండకూడదు. ఒకవేళ లోక ప్రేమను పంచాలి అనుకున్నప్పుడు ప్రభు ప్రేమ మీలో ఉండదు. ఆ మాట చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట చదివి మనము ముగిద్దాం పిల్లలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాడు 15వ వచనం, దేవుడి చిత్తం ఏంటి? తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే. 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకుడి. ఆత్మను ఆర్పేసుకుంటున్నారు చాలామంది. ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నాడు, లోకాన్ని ప్రేమించొద్దు ఆయన చెబుతున్నాడు, కానీ మాకు అదే ఇష్టం, మేము దాన్నే ఎక్కువ ప్రేమిస్తాం. ప్రార్థన అంటే మాకు కష్టం. ప్రార్థన అంటే కష్టంగా భావించేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ దాని ఆశలు గతిస్తూ ఉన్నాయి అని దేవుడు మాట్లాడు. ఏంటంటే అవి శరీరాశ, నేత్రాశ, జీవగుణం నా వల్ల పుట్టినవి కావు. నేను చెప్పలేదు, అవి మీరు కల్పించుకున్నారు వాటిని. నేను సినిమాలు తీయమని చెప్పలా, డ్యాన్సులు నేనేమని చెప్పలా, సిగరెట్లు, మందు, గంజాయి ఏమండి, అలాగే ఎకిలి మాటలు, వ్యభిచారపు మాటలు, అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి నేను చెప్పలా. కానీ అవన్నీ నేర్చుకున్నారు. ప్రతి ఒక్కడి నోట ఇంట్లో అవి విస్తారంగా వినపడుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. ఏమండి, మా పిల్లలు, మా ఆయన సిగరెట్ తాగడు, మందాడు, మంచిదే. మరి సినిమాలు సగం సగం గుడ్డలేసుకున్న అమ్మాయిల సినిమాలు చూస్తున్నావా? మీ పిల్లలు కూడా చూపిస్తున్నావా? భార్యాభర్తలు, తల్లిదండ్రులు అందరూ కలిసి చూస్తున్నారా వాటిని? మరి అది పాపమే కదా. ఒక స్త్రీని వస్త్రము లేకుండా చూడటం పాపం కదా. చూడాలని అనుకోవటమే పాపం కదా. మేమేం పాపం చేయట్లేదా? సినిమాలు చూడొచ్చా? ఏమంటే ఏమైనా నీతి సినిమాలు అయ్యి ఉపయోగపడేవా? నీ జీవితంలో ఎన్ని సినిమాలు చూసి ఉంటావో ఏమైనా ఉపయోగపడిందా నీకు? ఎన్ని రీల్స్ చూసావో ఉపయోగపడిందా నీకు? అలాగా దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ప్రేమలో లోకము దాని ఆశలు గతించిపోయే రోజు ఒకటి రాబోతాం. దేవుని చిత్తమును జరిగించువాడే పిలుస్తాడు. దేవుడి చిత్తం ఏంటో చెప్పాం, ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రతి విషయమందు ఆయన చిత్తం. కాబట్టి ఈ లోకము మహావేంద్రముతో, ఎలాగంటండి, దేవుని యొక్క ప్రేమలో మహావేంద్రముతో లయము కాబోతుంది. మరి అలాంటి పరిస్థితిలో మరి మనము ఎలాగా నివసిస్తాము? మహావేంద్రం అంట.
దేవుని యొక్క ప్రేమలో చదవండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు వికృతమైన వేగంతో లయమైపోవును. భూమియు కృత్యములు కాలిపోవును. చూడండి, దేవుని యొక్క ప్రేమలో లయమైపోవును కనుక ఆకాశములు నవ్వుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేగంతో కలిగిపోవును. దేవుని యొక్క ప్రేమ ఏమంటున్నాడు? మీరు కలగజేసుకున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలన్నీ కూడా ఏమైపోతాయంట? చూడండి, దేవుడు పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవు. ఏమీ ఉండదట. పాత నిబంధనలో నోవహ కాలంలో మొత్తం జలప్రలయం ద్వారా కొట్టుకుపోతే ఇప్పుడు దేవుడు భూమిని కూడా ఉంచకుండా దాన్ని కాల్చివేయబోతా ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ కూడా పోతాయి. అందుకని అంటున్నాడు పౌలు, ఏమండి, దేవుని మాట వినండి, ఆయనతో ఉండండి. నా మాట అగ్ని వంటిది కాదా? నా వాక్యమే నిలిచి ఉండేది. ఇంకేం ఉండదు భూమి మీద. వాక్యము లేక పడిపోయింది. కాబట్టి అబ్రహాము యొక్క మనవడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత 175 సంవత్సరాలు అబ్రహాం బతికాడు. ఆ తర్వాత కూడా 100 ఏళ్ళు పైన మరి 130 సంవత్సరాలు ఇస్సాకు బతికాడు. ఇప్పుడు యాకోబు పరిస్థితి వచ్చింది. అంటే దరిదాపు 300 సంవత్సరాల పైగా అయిపోయినా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటనే పాట రూపంలో రాశాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రియులారా, వాక్యమును యాకోబుకు తెలియజేసి, మీ ఇంట్లో వాళ్ళకి ఎంతమందికి వాక్యం తెలుసు? మీ బజార్లో వాళ్ళకి ఎంతమందికి వాక్యం తెలుసు? నువ్వు చర్చికి వస్తున్నావు, ఎంతమందికి నీ యొక్క హృదయంలో వాక్యం ఉన్నది? తిరిగి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి ఇంట్లో చెబుతున్నారు. మా పిల్లవాడు ఏబిసిడీలు నేర్చుకున్నాడండి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ చదువుతున్నాడండి. మంచిదే, వాళ్ళు నేర్చుకుని చదువుతున్నాడు ఇంట్లో. మరి నువ్వు ఇక్కడ నేర్చుకున్నావు, ఇంట్లో ఏం చెప్పావు, బయట ఏం చెప్పావు? దేవుడు సంతోషించడా? తల్లిదండ్రులుగా మీరు సంతోషిస్తున్నప్పుడు పిల్లలను చూసి, మీరు దేవుని పిల్లలైతే మీరు అలా చేస్తామంటే దేవుడు సంతోషించడా? వాక్యం యాకోబుకి వచ్చింది, నీకు వచ్చిందా? వింటున్నావా? గ్రహిస్తున్నావా? చెబుతున్నావా? మాట్లాడుతున్నావా? సాక్ష్యం ఇస్తున్నావా? అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. చెప్పబడిన స్త్రీల్లాగా ఉండటానికి తీర్మానం చేసుకో. మోకరించి ప్రార్థన చేసుకో.